నారాయణాయ నమః మాధవాయ నమః. దేవకీదేవి పురుషోత్తముని లక్షణాలతో కూడి ఉన్నటువంటి పుత్రుణ్ణి చూసి స్తుతించింది. ఉగ్రసేనుడి పుత్రుడైన కంసుడు అతి భయంకరుడు. అతనికి మేమెంతగానో భయపడుతున్నాం. నువ్వు భక్తుల యొక్క భయాన్ని పోగొట్టేవాడివి. ధ్యానించదగిన ఈ పురుషోత్తమ రూపాన్ని అజ్ఞానులకు కనిపించనీయకు. మధువును సంహరించిన ఓ శ్రీహరి, నువ్వు నాకు పుత్రుడివిగా అవతరించిన విషయాన్ని ఈ కంసుడికి తెలియనీయకు. నాకు ధైర్యం లేదు. ఆ కంసుడి కారణంగా నేను నీ గురించే ఎంతో కంగారు పడుతున్నాను. అప్పుడే పుత్రప్రేమలాగా పుట్టేసింది. పరమాత్ముడు జగన్నాథుడు అని తెలిసినప్పటికి కూడా అయ్యో వాడి నుంచి ఎంత అవుతుందో ఏమవుతుందో నీకొని నేను కంగారు పడుతున్నానని అప్పటికే వాత్సల్యం వచ్చేసింది. ఓ శ్రీహరి, జగత్ యొక్క సారం నువ్వే అయి ఉన్నావు. శంఖ చక్ర గదా పద్మాలతో సేవించబడే 4 చేతులతో కూడిన ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించు. ఈ రూపము నిన్ను ఎవరూ చూడలేరు. అందుకని ఈ రూపము ఉపసంహరించుకో. ఈ రూపాన్ని వేరే రూపంతో తీసుకో. నువ్వు పురుషోత్తముడివి. ప్రళయాంతంలో ఈ జగత్తును నీ దేహమందు ధరించి ఉంటావు. అటువంటి నువ్వు నా గర్భం నుండి జన్మిస్తున్నావు అనేది మానవ లోకానికి ఊహకు కూడా అందదు అని ప్రార్థించింది. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నువ్వు ఈ గత జన్మలో స్వయంభవ మన్వంతరంలో వృష్ణివి. ఈ వసుదేవుడు ఎటువంటి కర్మలక్ష్మము లేనటువంటి సుతపసుడనే ప్రజాపతిగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని సంతానం కనమని ఆదేశించాడు. ఆ సమయంలో అప్పుడు మీరిద్దరూ ఇంద్రియాలను ఎంతగానో నిగ్రహించి కఠోరమైన తపస్సును చేశారు. ఆయా కాలానుగుణంగా వచ్చేటువంటి వర్షాన్ని, గాలిని, ఎండను, మంచును, వేసవి తాపాన్ని అన్నిటినీ సహించారు. తపస్సు, ధ్యానం అంటే ఏ సందర్భంలో మనం ధ్యానంలో కూర్చున్నప్పటికీ కొంచెం కూడా చలించరాదు. మనం దేనికి అసహించుకోకూడదు. దేనిని గురించి కూడా భయపడకూడదు. ఏ విచారాలు మనసులో రాకోకుండా మనం చూసుకోవాలి. వేసవి తాపాన్ని అన్నింటినీ సహించారు. ప్రాణాయామాన్ని చేసి మనస్సులోని కాలుష్యాలను పటాపంచలు చేసుకున్నారు. నా నుండి కోరికలను కోరుకోవాలని సంకల్పించి చెట్టు నుండి రాలిన ఎండుటాకులను, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ఇంకే ఆహారం లేదు. ఎండిపోయినటువంటి ఆకులు అవి మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. ప్రశాంతమైన మనస్సుతో నన్ను ఆరాధించారు. ఇలా మీరిద్దరూ కూడా నాయందే మనస్సును నిలిపి ఇతరులెవరికీ కూడా సాధ్యం కాని కఠోరమైన తపస్సును చేశారు. అప్పుడు 12,000 దేవ సంవత్సరాలు గడిచిపోయాయి. ఓ పుణ్యాత్మురాలా, నేను వరాలిచ్చే వారిలో గొప్పవాడిని నిజమే. మీరిద్దరూ తపస్సు చేస్తూ నన్ను నిత్యము ఎంతో శ్రద్ధాభక్తులతో హృదయంలో ధ్యానించారు మీరు. అప్పుడు నేను మీ పట్ల ఎంతగానో ప్రసన్నుడిని అయ్యాను. మీ ఇద్దరి కోరికలను తీర్చాలని ఈ రూపంతోనే మీకు సాక్షాత్కరించాను. వరం కోరుకోమన్నాను. అప్పుడు మీరు నా వంటి పుత్రుడనే ప్రసాదించమని కోరుకున్నారు. మీకు సంతానం లేదు, కానీ నా మాయాశక్తితో మీరు మోహించబడి నా నుండి మోక్షాన్ని కోరుకోలేదు. నేను వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాను. మీరు నా వంటి పుత్రుడిని పొందారు. మీ కోరిక నెరవేరింది. తర్వాత మీరు ఇంద్రియ భోగాలను అనుభవించారు. మంచి శీలము, ఔదార్యము, దయ మొదలైన గుణాలతో నాకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు.
నా మాదిరిగా ఉండేవాడిని కోరుకోమంటే, నా మాదిరిగా ఉండేవాడు ఇంకోటి లేదే, నేను ఒక్కడే కదా ఉండేది. జగత్తంతా నేనే ఆవరించుకున్న నేనే. కాబట్టి నాలాగా ఉండేవాడు ఇంకొకటి లేడు. కాబట్టి నేనే అవతరించాలా. కానీ నేను ఈ రూపంతో అవతరించలేను. చూడండి, ఈ లోకంలో ఇంకొకడు లేడు, నిజమే. కనుకనే నేను మీ ఇద్దరికి పుత్రుడిగా జన్మించి పృష్ణి గర్భుడని ప్రసిద్ధికెక్కాను. తర్వాత మీరిద్దరూ అతిథి కశ్యపులుగా జన్మించారు. మళ్ళీ నేను మీకు ఉపేంద్రుడిగా జన్మించి ఖ్యాతి గడించాను. అప్పుడు నేను పొట్టిగా ఉండటం వల్ల నాకు వామనుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ సమయంలో అప్పుడు కూడా నా తల్లిదండ్రులే మీరు, ఇప్పుడు కూడా అంతే. మళ్ళీ మీరిప్పుడు దేవకి వసుదేవులుగా జన్మించారు. మళ్ళీ నేను ఆ రూపంతోనే మూడోసారి మీకు ఇప్పుడు పుత్రుడిగా జన్మించాను. మూడో పర్యం చూడండి. ఓ పతివ్రత, నా ఈ మాట నిజం. నేను గత జన్మలలో మీకు పుత్రుడిగా జన్మించాను అనే విషయం మీకు గుర్తుకు రావటానికై మీకు ఈ రూపాన్ని చూపించాను. అప్పుడు ఈ రూపాన్ని చూపించాను కదా మీరు కోరుకున్నట్టుగా. ఇప్పుడు కూడా ఇదే రూపాన్ని చూపించాను. 3 జన్మల్లోనూ నేనే ఇట్లనే ఉంటాను చూడండి అని చూపించాను. అట్లా చూపించకపోతే అలా నేను మానవ దేహంతో జన్మిస్తే నా అవతారాల గురించిన జ్ఞానం మీకు కలగదు కదా. మీరిద్దరూ కూడా నన్ను పుత్రభావంతోనూ పరబ్రహ్మ భావంతోనూ ఎంతగానో భావిస్తూ నా యందు ప్రేమను కలిగి ఉండండి. గొప్పదైన నా స్వరూపాన్ని, మోక్షాన్ని మీరు పొందుతారు అన్నాడు. ఇంత చెప్పుకొచ్చాడు. ఈ రూపంతో మీకు చూపించకపోతే నేను పరమాత్ముడినే, పరబ్రహ్మనే అని చెప్పేసి మీకు తెలియదు కదా అనే దృష్టితో మీకు ఇది చూపించాను. మీరు నన్ను పుత్రుడిగా పొంది మీరు పరబ్రహ్మ తత్వాన్ని మీరు పొంది మోక్షాన్ని పొందండి. భగవంతుడైన శ్రీహరి వారితో ఇట్లా మాట్లాడి తన మాటలను విరమించాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉండగానే తన మాయాశక్తితో ఆయన మామూలు పిల్లవాడే పోయాడు. అట్లా చూస్తూ 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 ఉండగానే ఆ దివ్య రూపము మామూలు పిల్లవాడిగా, మానవ పిల్లవాడిగా, చిన్న పిల్లవాడిగా అయిపోయాడు. తర్వాత భగవంతుడైన శ్రీహరి శూరపుత్రుడైన ఆ వసుదేవుణ్ణి ప్రేమించాడు. వసుదేవుడు పురిటి గది నుండి పుత్రుడిని ప్రేమగా తీసుకొని బయటకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో పుట్టుక లేని యోగమాయ నందుని భార్య అయిన యశోదకు పుత్రికగా జన్మించింది. ఆ యోగమాయ ద్వారపాలకులకు, పురజనులకు జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియ వ్యాపారాన్ని అన్నిటినీ కూడా తొలగించి వారు నిద్రపోయేటట్లుగా చేసింది. కారాగారం యొక్క ద్వారాలన్నిటికీ కూడా పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి. అవి ఇనుప కీలలతోనూ గొలుసులతోనూ మూసివేయబడ్డాయి. పెద్ద పెద్ద ఈ కారాగృహం అనేటువంటిది చాలా పెద్దది కదా, అటువంటి చాలా పెద్దవి. అవన్నీ ఇనుప ముక్కలతో మూసిబడ్డాయి. వాటిని తెరుచుకొని బయటపడటం అనేది సాధ్యం కాదు. సూర్యుడు ఉదయించటంతోనే చీకటి తొలగిపోయినట్లుగా కృష్ణుడిని నెత్తిపై పెట్టుకొని వసుదేవుడు రావటంతో ఆ తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. మేఘం మెల్లగా గర్జిస్తూ వర్షించింది. కృష్ణుడిపై నీరు పడకుండా ఆదిశేషుడు పడగలతో కప్పి కాపాడుతూ ఆయన వెంట వెళ్ళాడు. యోగమాయతో తెరుచుకున్నటువంటి తలుపులు. వాన పడుతోంది, చినుకులు పడుకోకుండా ఆదిశేషుడు పడగలతో కప్పివేశాడు. కృష్ణ నారాయణ 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 నారాయణ.